మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి బిల్వ మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుదోచడిన్. ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచుతోచడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 150వ భాగానికి స్వాగతం పలుకు. నిజంగానే 150 అంకె ఒక ప్రత్యేకమైనది కాబట్టి ఇది ప్రత్యేకమైన భాగమే. ఇందులో మనకి విశ్వరూప సందర్శనం అయి తీరుతుంది. విశ్వమంతటిని ఎలా చూడాలి? ఒక అర్జునుడు మాత్రమే చూశాడు, కౌరవ సభలో మాత్రమే కొంతమంది చూశారు, ఎవరో ఉపమన్యువు చూశాడు అనుకునేటువంటి విశ్వరూప సందర్శనం మనం నిత్యం ప్రతిక్షణం పొందడం ఎలాగా ఈ భాగంలో మనం తెలుసుకుంటాం. విశ్వరూపాన్ని సందర్శించినటువంటి ఆనందంలో అర్జునుడు అనుభవించి పలవరిస్తున్నాడు. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తమాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇది ఒక్కటి అర్థమైతే ఇక మన జీవితంలో రాగద్వేషాలని ఉండనే ఉండవు. ప్రశాంతి తప్ప ప్రళయం అనే సమస్య లేదు. ఆనందం తప్ప ఆందోళన ప్రసక్తి లేదు. స్వామి, నువ్వు ఎలా కనపడుతున్నావు అంటే అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక బాహువులు, అనేక ఉదరములు అంటే పొట్టలు, అనేక వక్త్రములు అంటే ముఖములు, అనేక నేత్రములు అనేక రకాల కళ్ళు. నీలో అనేక రకాల కళ్ళు, నీలో కొన్ని లక్షల కళ్ళు, కొన్ని లక్షల ఉదరాలు, కొన్ని లక్షల బాహువులు, కొన్ని లక్షల ముఖాలు కనపడుతున్నాయి. పశ్యామి త్వాం సర్వతః అనంతరూపం. అనంతమైనటువంటి నీ రూపాలని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. త్వాం పశ్యామి అనంతం, అనంతమైనటువంటి నీ రూపాన్ని అంతటా చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నా అదే కనపడుతుంది. అసలు దీనికి అంతు తిరిగి కనపడడం లేదు. ఇలా గుండ్రంగా ఎటు తిరిగిన తల తిరిగే అవకాశం లేదు. ఇప్పుడు దివ్య దృష్టి వల్ల తిరుగుతోంది ఆయనకి. తిరిగినా కూడా ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నా అంతం, దీనికి అంతము లేదు. నా మధ్యము లేదు. నా పునస్తవ ఆదిం, అలాగని దీనికి ఆది లేదు. ఆది మధ్యాంతములు లేనిదిగా కనపడుతోంది. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఈ విశ్వేశ్వర విశ్వరూప ఈ రెండు చూసుకుంటే చాలు. విశ్వమే రూపముగా కలిగిన వాడని కదా మనం వ్యుత్పత్తి చిన్నపిల్లలకి చెప్పినా అంతే చెబుతాం మనం. సమాసం విగ్రహవాక్యం. విశ్వమే రూపముగా కలిగిన వాడే విశ్వరూప. విశ్వరూపుడు అంటే విశ్వమే రూపముగా కలిగినవాడు. విశ్వమును ధరించినవాడు అనద్దు. ధరించినవాడు అంటే ఏదో మనిషి కుండ ధరించాడంటే కుండ పైన ఉంది, మనిషి కింద ఉన్నాడు. వస్త్రాలు ధరించారు అంటే వస్త్రాల పైన ఉండే మనిషి లోపల ఉన్నాడు. అలా లేడు ఈయన. విశ్వాన్ని ధరించినవాడని కాదు అర్థం, విశ్వమంతా ఆయనే. ఇది విశ్వరూప. విశ్వేశ్వర మళ్ళీ విశ్వానికి అధిపతి అయిన వాడు ఆయన. మన అంతా నిండిన వాడు అధిపతి కాకపోతే కొంత నిండిన వాడు అవుతాడా? ఒక రాజకీయ వ్యవస్థలో, పరిపాలనా వ్యవస్థలో కూడా రాజు అధికారి కావాలంటే ఏం చేయాలి? తన కింద అనేక రకాల మంత్రులను పెట్టుకుంటారు ముఖ్యమంత్రులు. ఏ మంత్రి ఆ పనులు చూసుకుంటాడు, ఆ శాఖకి సంబంధించిన. ఆ మంత్రి మళ్ళీ కొంతమంది అధికారులను పెట్టుకుంటాడు, వాళ్ళకి విభాగాలు చేస్తాడు. ఆ అధికారులు మళ్ళీ అంతకంటే తక్కువ ఉండే అధికారులను పెట్టుకుంటారు, వారు కొన్ని విభాగాలకు చేస్తారు. ఆ తక్కువగా ఉండే అధికారులు కూడా, తక్కువ రకం అధికారులు కూడా కొంతమంది నౌకర్లను పెట్టుకుంటారు, వాళ్ళు కొన్ని పనులు చేస్తారు. మొత్తం మీద ఈ నౌకర్లు చేసే పని చిన్న అధికారులకి, చిన్న అధికారులు చేసే పని పెద్ద అధికారులకి, పెద్ద అధికారులు చేసేదంతా మంత్రులకి, మంత్రులు చేసేదంతా ముఖ్యమంత్రికి చెందుతుందా లేదా? పరిపాలనా వ్యవస్థలో ఇది లేకపోతే ముఖ్యమంత్రి అన్నవారు, ప్రధానమంత్రి అన్నవారు నేరుగా ప్రతి వ్యవహారంలో కల్పించుకుంటారా?
ఒక పాఠశాల బస్సు పిల్లల్ని తీసుకెడుతున్న బస్సు వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ మాట్లాడకూడదని అది ముఖ్యమంత్రి చెబుతాడా? దానికి ముఖ్యమంత్రిని తప్పు పట్టలేం కదా మనం. కానీ జనం ఏం చేశారు విచిత్రంగా, డ్రైవర్ చనిపోతే మసాయిగూడ ప్రమాదంలో రైలు నడిపే డ్రైవర్ని చెతకూడిచారు. ఆ బ్రేకులే కనుక అతను వెగిపోయి మామూలుగా 80 కిలోమీటర్ల స్పీడ్లో అలా వెళ్ళి ఉంటే బస్సు కిలోమీటర్ దూరం ఈడ్చికెడితే ఆ బస్సులో ఇంక ఒక్కడు కూడా మిగలడు. 34 మందిలో 14 మందో 16 మందో చనిపోయారు, 34 మంది చనిపోయేవారు. అది మరీ ఘోరంగా ఉండేది. కానీ జనం వెర్రెత్తిపోయి ముందు దొరికాడు కదా అని కొట్టేశారు. అసలు ఈ జనానికి ఆ చెల్లా చెదిరిపోయిన పిల్లలను పోనీ వాళ్ళ శరీరాలను ఏదో రకంగా కాపాడటం కంటే తిరగబడి ఎవరిని కొట్టేద్దామా? అయ్యో వాళ్ళని కాపాడలేకపోయాను, నన్ను దెబ్బలు కొడితే కొట్టారు, వాళ్ళని కాపాడలేకపోయాని ఆయన బాధపడుతున్న రైలు డ్రైవరు మన మనిషి. ఇప్పుడు దోషం ఎలా ఉంది? కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా సమస్తము మనిషి మనస్సులో ఉంది దోషం. అతను డ్రైవరే, ఇతను డ్రైవరే కదా. అంటే శిక్షణ దేనికి ఇవ్వాలి? మనిషి మనస్సుకి ఇవ్వాలి. మొత్తం ప్రతి రైల్వే క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టడము సాధ్యం కాదు. పెడితే ఆ మనుషులు మాత్రం సరిగ్గా ఉంటారు. ఏమిటి వాడు గీడు తీసేసి వెళ్ళిపోతే? అంచేత లోకంలో ఎవరికి వారే బాధ్యతగా ఉంటే పై వాళ్ళ బాధ్యతలు తగ్గుతాయి. ఈ బాధ్యతగా లేకపోవడం వల్ల పైనుంచి కిందికి దెబ్బతినేస్తుంది. అంటే మనం ఎవరినో విమర్శించడం కాదు. మనం ఏ పనిలో ఉన్నాం, మనం లారీ డ్రైవర్గా ఉన్నామో, బస్సు డ్రైవర్గా ఉన్నామో, లేకపోతే ఏదో ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉన్నామో, లేదా విద్యార్థి, మన పని అయితే మనం చేస్తే అయిపోయాయి. అసలు మన దేశంలో తమ పనులు తాము చేసేవాళ్ళ కంటే ఎదుటి వాళ్ళ పనులను విమర్శించేవాళ్ళే ఎక్కువ. దీని నుంచి బయటపడాలి అంటే ప్రపంచమంతా ఒకటే రూపం, విశ్వరూప విశ్వేశ్వర. విశ్వరూపం అయినవాడే విశ్వేశ్వరుడు కాగలడు. అంతటా నిన్ను పరిపాలకుడైన వాడు అంతటా తన దృష్టి, గృధ్ర దృష్టి అంటారు. రాజుకు ఉండాల్సిన లక్షణాల్లో అదొకటి. పరిపాలకుడికి గ్రద్ద చూపు ఉండాలట. అంటే ఎంత ఎత్తున ఉన్నా గ్రద్ద విషయాన్ని కింద ఉన్న పాముని పట్టుకుంటుంది, కనిపెడుతుంది. అలా దూరం నుంచి కూడా మనుషుల మనస్తత్వాన్ని అంచనా వేసి వాడేదో వేష వేస్తున్నాడు చూడు అని చెప్పాలి. అన్ని దగ్గర చూడడం వీలు కాదు. అలాగా అనేక బాహువులు, అనేక ఉదరములు, అనేక వక్త్రములు, అనేక ముఖములు కనపడుతున్నాయంటే ఆలోచించండి. కృష్ణుడిలో 4 ముఖాలు 20 చేతులు కనపడ్డాయని కాదు, కనపడుతున్న ముఖాలు చేతులు అన్నీ కృష్ణుడే. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ఉండాలండి? అత్తగారు దేవుడు, కోడలు దేవుడు, భర్త దేవుడు, భార్య దేవుడు, అన్నీ సమస్తం దేవుడు. ఏదో గొడవలు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళని దేవుళ్ళు దేవతా స్వరూపాలనే విషయం మనం మర్చిపోయి ఆవిడ అత్తగారు, ఆవిడతో నేను దెబ్బలాడి తీరాలి, ఆవిడ చెప్తే నేనేమంటామేంటి? అలాగే అత్తగారు, ఈవిడ కోడలు, నా కూతురికి ఈవిడికి సంబంధం, నేను కూతుర్ని ప్రేమించాలి, కోడలను తిట్టాలి. కూతురింటో ఉండాలి, కోడలింటో ఉండాలి, కోడలతోనే ఉంటూ కూతురికి ఫోన్ చేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందో నీకు తెలిసే కదే అని చెప్పడం అక్కడ మండిపోతుంది ఈ కోడలికి. ఎందుకని? మనం అందరం పారాయణలు చేస్తాం, అందరం గ్రంథాలు చదువుతాం, అందరం ప్రవచనాలు వింటాం. ఈ బుద్ధి మార్చుకో. కొడుకును ఒకలాగా, అల్లుడిని ఒకలాగా, ఇంట్లో వాడిని ఒకలాగా, బయట వాడిని ఒకలాగా, మన వాళ్ళైతే ఒకలాగా, బయట వాళ్ళైతే ఒకలాగా. ఇది పోవాలంటే అనేక బాహోదర వక్త్రనేత్రం. ఎవరితో మాట్లాడుతున్నా ఆ నోళ్ళన్నీ పరమేశ్వరుడవే, ఆ చేతులన్నీ పరమేశ్వరుడవే, ఆ పొట్టలన్నీ పరమేశ్వరుడవే. అప్పుడు ఒక్క ప్రాణైనా ఆకలితో చచ్చిపోవడాన్ని మనం చూడగలమండి? ఆ పొట్టలన్నీ పరమేశ్వరుడివే అనుకున్నప్పుడు మన పొట్టని నిండడం కోసం ఎంతమంది పొట్టల్ని ఎండగట్టేస్తున్నాం? విశ్వరూపం అంటే అవగాహన అంటే ఇది కాదా? ఇది మానేసి విశ్వరూపం ఉన్న క్యాలెండరు, విశ్వరూపం ఉన్న శిల్పం ఇంట్లో పెట్టుకుని రోజు దండం పెట్టుకోవడం, తమలపాకులు పెట్టడమనా? దీన్ని ఆరాధిస్తే మోక్షం. ఇది విశ్వరూపం చిత్రం ఎవరింటోనూ లేదు, మా ఇంట్లోనే ఉంది, మేము కాశీ నుంచి తెచ్చాం. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినా ఒకటే, బుద్ధి మారినప్పుడు. విశ్వరూపం కాశీలో ఉండదు, కాశీతో సహా మన మనస్సులో ఉంది. పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. దీనికి అంతము లేదు, మధ్యము లేదు, ఆది లేదు అంటున్నాడు. గమనించండి. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత నిండిమక. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఈ విశ్వరూపాన్ని ఎంతసేపు చూస్తున్నా, ఎలా చూస్తున్నా దీనికి ఆది అంతము ఉన్నట్టుగా నాకు కనపడడం లేదు అన్నాడు. ఇప్పుడు విశ్వం ఉందో లేదో తెలుసుకుందాం. మనం ఉన్నాం, ఇందులో చుట్టూ కనపడుతూనే ఉంది, లేదంటే ఎలాగా? ఇదంతా అజ్ఞానం, అలా అంటే ఎలాగా? కనపడుతున్న జగత్తుని మిథ్య అంటారా? శంకరాచార్య అంటే మాత్రం ఒప్పుకుంటామా? శంకరాచార్య అనక్కర్లేదు, నువ్వే అంటావు. ఇప్పుడు
అందుకే ఎప్పుడు మనం ఏదో గొప్పకి పెద్దవాళ్ళ మాటలు బుద్ధోవాచ శంకరోవాచ కృష్ణోవాచ అని చెప్పి ఈ ఉవాచ కానీ నువ్వేం ఉవాచ అది ముఖ్యం. మన అనుభవమే మనకి ముఖ్యం ఎవరెంత చెప్పినా. ఈ పెద్దవాళ్ళ మాటలు చెప్పుకుంటూ ఉన్నంతసేపు అందులోనూ వైరుధ్యాలు ఉంటాయి. అందరూ శంకరాచార్యని అనుసరించాలని ఏమీ లేదు. మిగిలిన వాళ్ళు ఆయన చెబితే మేము ఎలా ఒప్పుకుంటూ ఉంటారు. అది అదో ముఠ, అది వేరే. సత్యాన్ని ఒప్పుకోరండి ఎవరు, వారిని బట్టి ఒప్పుకుంటారు. వారు ఆచార్యులు వారికి చెబితే అది నిజమే, సత్యం కాకపోయినా సరే మా వారు చెప్పారండి, మా గురువు గారి మాట మాకు వేదం. ముందు ఈ గురువు మీద అభిమానం తప్పించుకుంటే సత్యం ఏమిటో తెలుస్తుంది. ఎవరి మీద ప్రత్యేక అభిమానం పెంచుకున్నా, ఎవరిని మనం వ్యతిరేకించడం మొదలుపెట్టినా సత్యం దర్శనం ఇవ్వదు. సత్య దర్శనం కావాలంటే ఈ మానాభిమానాలకు దూరంగా ఉండాల్సిందే. అదే మీకు చూసుకోండి, శంకరాచార్య ఎందుకు జగత్తు లేదని చెబుతున్నాడంటే, ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, భగవద్గీత దేన్ని బోధిస్తుందో చూద్దాం, అద్వైతాన్న మరి 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 దేన్నేనా, అసలు భారతం ఏం చెబుతోంది. నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం, ఇక అంతము లేదయ్యా, అది ఎక్కడో తెలియలేదయ్యా అన్నాడు కదా. మధ్య కూడా కనపడుతుందన్నాడు, మధ్య కూడా లేదని అంటున్నాడు, నా మధ్యం అన్నాడు. అదే శంకరాచార్య వేదాంత 2 ఏమంటున్నారంటే, ఎన్నాదౌ ఏది ఆదియందు లేదు, యచ్చనాస్త్యంతే ఏది అంతమునందు కూడా లేదు, తన్మధ్యే భాంతమప్యసతు అది మధ్యలో ఉన్నా కూడా ఉన్నట్టు కనిపిస్తుందే తప్ప లేనట్టే లెక్క అన్నారు. ఇప్పుడు జగత్తు మిథ్యా కాదా? అర్జునుడి మాటల్లో కూడా భగవద్గీత బోధిస్తున్నది అద్వైతమా కాదా? దీన్ని వేరే సిద్ధాంతాలకు ఎలా అన్వయం చేసేసి అంటకట్టేస్తారండి. ఏం లేదు, వారికి అది నచ్చలేదు, వీరికో ప్రత్యేకం ఓ పీఠం కావాలి, దానికో 10 మంది శిష్యులు కావాలి, అది పెట్టుకోవాలి అంటే అద్వైతం ఒప్పుకోవద్దు. అది సత్యమైనా సరే అందుకోసం మనం వేరే భాష్యం రాసేస్తాం, దాన్ని పైగా యథాతథమని పేరెట్టేస్తాం. ఎందుకంటే మన వర్గంలోకి వచ్చేయాలి అందరూ, మనం నమ్మేది ఏముండే అందరూ నమ్మాలి. అప్పుడు మన పీఠానికి బాగా శక్తి పెరుగుతుంది, జనం పెరుగుతారు, డబ్బులు పెరుగుతాయి. ఇదంతా వద్దనే కదా వేదాంతం చెబుతున్నది, ఇంకా యథాతథం ఏమిటి? అక్కడ మళ్ళీ నేను అన్న చోటలో పేరు పెడుతూ ఉంటాం, బ్రాకెట్లో రాముడని కృష్ణుడని. పేరు వద్దనే ఆయన చెప్పేది, పేరు పెడితే వ్యామోహంలో పడిపోతాం. భగవద్గీతలో నేను అంటున్నాడు పరమాత్మ, కృష్ణుడు అనడం లేదు, గమనించండి దయచేసి. కృష్ణుడు కాదు, నేను ఆత్మస్వరూపుడు. కృష్ణుడు కేవలం యశోదానందనుడు, రాముడు కేవలం కౌశల్య దశరథునందనుడు. ఇక్కడ చెబుతున్నది ఆత్మస్వరూపం. పశ్చిమే యోగమైశ్వరం, పశ్చిమే దేవకీనందనం అనడం లేదు. ఇది గమనించాలి ఈ తేడా. అందుకని నేను అన్న చోటలో బ్రాకెట్లో కృష్ణుడు పెడితే బ్రాకెట్లో ఉండే కర్మ కృష్ణుడికే ఉంది. అందరు హృదయాల్లో ఉంటాడు కానీ బ్రాకెట్లో ఉంటాడా? ఇది మన అజ్ఞానం వల్ల, మన విభేదాల వల్ల, మన ముఠాతత్వాల వల్ల భగవద్గీతని ఈ స్థితికి తీసుకొచ్చాం. పైగా అదే నిజమైందని నమ్మేస్తున్నాం. దానికి అడ్డుకట్ట వేస్తున్నాడు ఇక్కడ పరమాత్మ. శంకరాచార్య రూపంలో వ్యాఖ్యానం చూసుకోండి. నాదో ఇచ్చనాస్తి అంటే దేనికి ఆది ఎందు లేదు, ఏదో దానికి ఆది ఎక్కడో లేదని చెబుతున్నారు, కనపడడం లేదు, తెలియడం లేదు. అంతము లేదు అంటున్నారు, అంటే మధ్యలో కూడా లేనట్టే లెక్క. అది అప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇలా ఓ తాడు ఇలా పొడుగ్గా ఉంటే ఇది కొస మధ్యలో ఉంది, దానికి ఇప్పుడు 2 కొసలు సమానంగా పట్టుకుని దాని పొడవు చూసుకుని మధ్య ఇది అంటాం మనం, టేపుతో కూల్చి. అది అంతం లేదా మధ్యలాగా. అంటే జగత్తు ఆది లేదు అంతము లేదు అంటున్నప్పుడు మధ్య కూడా లేనట్టే. కళకి ఆది ఎక్కడ పట్టుకోండి, కళకి ఆది పట్టుకోగలిగితే సమస్తాత్మజ్ఞానం వచ్చినట్టే. కఠోపనిషత్తులో మాట, స్వప్నాంతం జాగరితాంతం జోభవనే అనుపశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా మహాంతం విభుమాత్మానం మత్వా శోకం జహాతి చ అంటాడు కఠోపనిషత్తులు. కళ స్వప్నాంతం జాగ్రత్తాంతం, మనం నిద్ర రాత్రి పడుకున్నప్పుడు ఆ మెలకుగా ఉన్న అవస్థలోంచి కళలోకి ఎప్పుడు వెడుతున్న అవస్థను పట్టుకోవాలి, అదే జాగ్రత్తాంతం. మళ్ళీ కళలోకి వెళ్ళాం, ఆ కళలోంచి మెలకు వస్తున్న స్థితిని పట్టుకోవాలి. మనం అనుకోకుండా మెలకు వస్తుంది, మంచినీళ్ళు తాగుతున్నాం, వచ్చాక మెలకు వచ్చిన స్థితి, ఇదిగో వస్తుంది మెలకు వస్తున్నాయి, ఇదిగో కళ్ళలోంచి మెలకు వస్తున్నా, కళ్ళలో ఉన్నవాడు కూడా ఈ బయట ఉన్నవాడు తెలిపోయినట్టే. అంత ఓపిక ఎక్కడది మనకి. కళకి ఫలితాలు కనిపెట్టాం. తెల్లారికట్టు వచ్చింది, శుక్రవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, వారు వచ్చారు వీరు వచ్చారు, కోతి వస్తే ఓ ఫలితం, కుక్క వస్తే ఓ ఫలితం. ఏం వచ్చినా ఏ ఫలితం లేదు, మన అజ్ఞానం తప్ప. దాని గురించి దూర్జుడు ఇంకా బాగా రేవెడతాడు. ఈ చుట్టూ ఈ గుడ్డి నమ్మకాల వలలు పెంచి చేసుకుని బాగా సాలిగూళ్ళలాగా లోపల ఉన్నటువంటి సూర్య తేజస్సు అర్థం అవ్వమంటే ఎలా అర్థమవుతుంది? బూజులో ఉన్నాం.
ఈ బూజు మనం ఛేదించుకోవాలి ముందు. అంటే నా అంతం నా మధ్యం నా పునస్తవాది, అది లేదు మధ్య లేదు, అంతం లేదని మధ్య లేనట్టే లెక్క. అంతే జగన్ మిథ్య తన మధ్యే భాంతమప్యసతు. అంచేత కనిపిస్తున్న విశ్వరూపం ఉంది. అర్జునుణ్ణి సంతృప్తిపరచడం కోసం ఆయన విశ్వంలో ఉండే కొన్ని ప్రధాన భాగాలు తనలో చూపించాడు. విశ్వమంతటిని ఒకే రూపంగా చూడడాన్ని అతనికి అలవాటు చేశాడు తప్పితే ప్రత్యేకించి ఒక రూపం అనేది లేదు, విశ్వం అనేది లేదు, ఉన్నది పరమాత్మ ఒక్కడే. అంచేత అర్జునుడు కృష్ణుడు సహా సమస్తం మిథ్యే, అది తెలుసుకోవాలి చివరికి. ఎందుకంటే యోగ వాసిష్టంలో కూడా మీకు అంతా చెప్పిన తర్వాత ఏమిటో ఇంత లేదు అంతా లేదు అంటున్నారు. చివరికి వశిష్ఠుల వారు మీరు చెబుతున్నారు నేను వింటున్నాను, మన ఇద్దరం ఉన్నామా లేదా అన్నాడు రాముడు. చివరిలో చూసుకోండి, వశిష్ఠుడు విచిత్రంగా ఓ నవ్వు నవ్వి మౌనం వహించాడు. 10 నిమిషాలు అయ్యాక రాముడు అన్నాడు నాకు అర్థమైంది అన్నాడు. ఇది కూడా భ్రమేనయ్యారు అర్థం. అంచేది విశ్వరూపం, కృష్ణుడు అర్జునుడు యుద్ధం జరగడం చూపించడం ఇదో భ్రమ, అదే జరిగిపోయిన భ్రమ. ఇవి ఇప్పుడు మన జీవితం జరుగుతున్న భ్రమ. అంతే కళ అనుకుంటాం, మన కలగనడానికి ముందున్న జాగ్రత్త అవస్థ కూడా ఒక భ్రమ. దాన్ని జాగ్రత్త స్వప్న అవస్థ అంటే స్వప్న జాగ్రత్త అవస్థ, రకరకాల భాగాలు ఉన్నాయి, యోగ వాసిష్టంలో చెబుతారు. అంచేతన సారాంశంగా మనం అలవాటు చేసుకోవలసింది భగవంతుడు అంతటా ఉన్నాడని అందరం నమ్ముతున్నాం, చెబుతూనే ఉన్నాం, గొప్ప కోసమో దేనికోసమో చెబుతూనే ఉన్నాం. అర్థం అయ్యో కాకు దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాం, ఖచ్చితంగా ఎందుకు ఉండలేకపోతున్నాం, వ్యవహారాల్లో పక్షపాతంతో ఎందుకు వ్యవహరిస్తున్నాం, స్వార్థంతో మన ధనం కోసం, మన జనం కోసం, మన ప్రచారం కోసం, మన వైభవం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ శరీరం మీద వ్యామోహం ఉండబట్టి. మరి మనకి చెప్పడానికి కానీ వినడానికి కానీ ఉన్న అర్హత ఏమిటి? ఇది తేల్చుకుంటే విశ్వరూపం అంతా అర్థమైనట్టే. అది తేల్చుకోవాలంటే మనం అన్నట్టే ఈ గుడ్డి నమ్మకాల వల నుంచి బయటపడాలి. బయటపడడానికి ఉపాయం చెబుతున్నాడు ధూర్జటి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యగమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగాజాలునే దహనుం కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇవాళ ఆధునిక కాలంలో సాంకేతికత పెరిగిందంటున్నారు. సాంకేతికత అజ్ఞానాన్ని కూడా పెంచేస్తోంది. ఎందుకంటే కంప్యూటర్ జాతకాలు మొదలయ్యాయి. కంప్యూటర్లోనే గ్రహాలు, పూజలు, యంత్రాలు, యాగాలు. ఇక్కడ మేము చేస్తామండి స్క్రైపో స్కాపో ఏదో ఉంది, అందులో మీరు చూడండి, డబ్బులు కట్టేయండి బ్యాంకులో. ఇక్కడ చేయడం ఏమిటి, అక్కడ వారు చూడడం ఏమిటి, డబ్బులు ఇది కేవలం మానసికమైన సంతృప్తి తప్పితే ఆ యజ్ఞం చేసిన ఫలం వస్తుందా? అసలు మానేయడం కంటే ఇది మంచిదే కావచ్చు, కానీ అసలు చేయాలని అనుకోవాలా వద్దా? ఇది సాంకేతికత. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, దాన్ని ఎక్కడెక్కడో చూపిస్తారు ప్రపంచం అంతా. ఇవాళ యూట్యూబ్ వచ్చిందిగా, అదో పెద్ద గొట్టం పరబ్రహ్మ పదార్థం. ఎవరైనా పెట్టచ్చు, ఎన్ని అయినా పెట్టచ్చు, ఎంత అయినా పెట్టచ్చు. అదో అనాంతం న మధ్యం న పునస్తవాదిం. అదే విశ్వరూపం. విశ్వరూపం అంటే యూట్యూబ్, అందులో అన్నీ పెట్టేశారు మొత్తం. ఫేస్బుక్, మన ఫేస్బుక్ మనం పెట్టడం కాదు, ఎవరో పెట్టేస్తారు. ఇప్పుడు వారు ఏం రాస్తారో అని మనం భయపడుతూ కూర్చోవాలి. సొంతంగా పెట్టే ఫేస్బుక్లోనే రకరకాలు వస్తున్నాయి. ఇక ఇతరులు పెట్టేస్తే దానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత గందరగోళాన్ని నుంచి బయటపడడం ఒకే ఒక దివ్య ఉపాయం ద్వారా సాధ్యం. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగాజాలునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. జీవితంలో మనం చాలా ఎక్కువగా భయపడుతున్నది గ్రహదోషాలకి. ఆ గ్రహం వక్రించిందిట, ఈ గ్రహం అనుకూలంగా ఉందిట, ఆ గ్రహం పక్కకి వెళ్ళిందిట, ఈ గ్రహం మన వంటింట్లోకి వెళ్ళిందిట. సరే, వంటింట్లో ఓ గ్రహం, హాల్లో ఓ గ్రహం, రెండు ఉండబట్టే పిల్ల గ్రహాలు బయలుదేరాయి. ఇవేవో రకరకాలుగా మనం శాస్త్రం ఉంది, శాస్త్రం లేకపోలా. దాన్ని ఏదో ఉగాది నాడు విని ఏడాదంతా ఎలా ఉండాలో నిర్ణయించుకుని కాస్త జాగ్రత్తగా దానికి అనుకూలంగా వ్యవహరిస్తే చాలు. జ్యోతిష్ శాస్త్రం అంతవరకే. జ్యోతిష్ శాస్త్రంలో మిగిలిన భాగమంతా ఖగోళ శాస్త్రం. అసలు వ్యక్తిగతమైన జాతకాలకి జ్యోతిష్ శాస్త్రాన్ని వినియోగించడం పొరపాటు, పక్కాగా చెప్పాలంటే. అది వ్యక్తిగత జాతకాల కోసం పెట్టింది కాదు, అది ఖగోళ శాస్త్రం. అది పూర్తి ఆస్ట్రాలజికల్ సైన్స్.
దాన్ని ఇప్పుడు మొత్తం ఖగోళం, గ్రహ సంచారం, ఉల్కాపాతాలు, వర్షపాతాలు, అతివృష్టి, అనావృష్టి ఇలాంటి వాటికి వాడడం మానేసి వ్యక్తిగత విషయాలకు ఎక్కువ వాడుతున్నాం. అందుకే భారతదేశం బాగా వెనకబడిపోయింది. అమెరికాలో దీన్ని అంతటినీ సామాజిక విషయాలకి, ఖగోళానికి వాడతారు. ఐరోపా దేశాల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి విమానం పలానా చోట దిగుతున్నాము అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ మీరు దిగే చోట సమయం ఎంత అయింది, అంతేకాదు వెదర్ ఎలా ఉందని చెప్తారు. వాతావరణం ఇన్ని డిగ్రీలు అని చెప్తారు. అన్ని డిగ్రీల్లో తేడా వస్తే కోర్టులో కేసు పెడతారు కూడా. ఎందుకంటే నేను వాతావరణం ఇన్ని డిగ్రీలు అని చెప్పబట్టి ఆ పని చేయడానికి ఆ ఊరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక డిగ్రీలు విపరీతంగా మారిపోయాయి. ఇవన్నీ ఏదో 1 డిగ్రీ 1/2 డిగ్రీ అయితే పర్వాలా, మొత్తం ఇంటర్మీడియట్ అలా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతే అలాగా మారిపోయింది. అందువల్ల నా పని అవ్వలేదు, నాకు అనారోగ్యం వచ్చింది, అందువల్ల ఈ వెదర్ రిపోర్ట్ వాళ్ళు తప్పు చెప్పారని కోర్టులో కేసు పెడితే వెదర్ రిపోర్ట్ వాడికి మొత్తం లెదర్ ఊడిపోవలసిందే. ఇక్కడ ఏమీ అవకాశాలు లేవు అటువంటివి. ఎన్నైనా చెప్పని, ఎన్ని మోసాలు చేయని, గ్రహాల పేరు మీద, జాతకాల పేరు మీద, వాస్తు పేరు మీద, శకునాల పేరు మీద, పుట్టుమచ్చల పేరు మీద, బల్లిపాటు పేరు మీద ఎన్ని మోసాలు ఎవడైనా చేయని, ఎవరిని పట్టుకునేవాడు ఎవడూ లేడు. పైగా వీళ్ళందరినీ ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తారు. వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి దండాలు ఎట్టి వాళ్ళు పెద్దవాళ్ళని చేస్తారు. ఇంకా నాయకులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాయలు మహిమలు చేసేవాళ్ళ చుట్టూ మనం తిరిగితే మొత్తం ప్రజలంతా వెర్రివాళ్ళు అవుతారు మన కారణంగా. దుర్నిమిత్తములు, దుశ్శకునాల గురించి కూడా ఎన్ని రకాలు వ్యాపించాయో తెలుసు. వీరు శకునం వస్తే ఏదో జరుగుతుంది, వారు శకునం వస్తే దీనికి ఎక్కడ శాస్త్రపరమైన ఆధారం లేదు. ఇది కేవలం కావ్యాల్లో సృష్టించుకున్న ఒక కల్పన తప్పింది. ఎక్కడ ఎవరు దీన్ని రుజువు చేసిన వాళ్ళు లేరు. 3 బ్రాహ్మణులు అడితే పని కాదు. ఎందుకు వచ్చిందండి అసలు ఆ మాట? ఎలా వస్తుందండి? వెనక ఎప్పుడో ఏదో 3 బ్రాహ్మణులు ఉంటే ఎవడికో పని ఉండదు. బ్రాహ్మణులకి కాస్త వాక్పటిమ ఎక్కువ కాబట్టి దాన్ని ఎవరో బాగా ప్రచారం చేశారు. ఇంకా అది లోపలికి వెళ్ళిపోయింది బాగా. ఇప్పుడు ఎప్పటికీ 3 బ్రాహ్మణులు కదలరు ఎక్కడి నుంచి. అసలు ఇప్పుడు బ్రాహ్మడెవడు ఉంటే దండం పెడదామని చూస్తున్నా కనపడడం లేదు నాకు, నాతో సహా. బ్రాహ్మడు ఏడు అసలు ఏదో జ్ఞాని ఏడు అన్నట్టు బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు 3 బ్రాహ్మణులు ఎక్కడ దొరుకుతారు? 3 బ్రాహ్మణులు దొరకాలంటే భారతదేశం మొత్తం తిరిగితే 2 దొరుకుతారేమో, 3వవాడు కష్టం. మనం అనుకుంటున్నాం బ్రాహ్మణులు అని. మనం ఎలా అవుతామండి? ఏం చేసామని అవుతాం? ఈ ఆలోచనలు ఏమీ లేవండి. ఊరికే 3 బ్రాహ్మణులు వెళ్ళకూడదు అంతే. పైగా మళ్ళీ అందులో పోనీ వెళ్ళకూడదన్న వాళ్ళు వెళ్ళకూడదు. విచిత్రమైన సెంటిమెంట్. నువ్వు అలా కూర్చోరా, వాళ్ళిద్దరిని వెళ్ళని తర్వాత ఒక అరగంట పోయే అంటే ఆ శాస్త్రానికి తెలియదా? అరగంటలో పెడుతున్నాడు. శకునం ద్వారా మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది మనం నమ్మేవాడి. ఏం చేయాలి? శకునాన్ని బట్టి ఆగిపోడండి. కాసి మంచినీళ్ళు తగ్గిపోయింది. మంచినీళ్ళు తగ్గితే శకునం దోషం పోతుందా? నువ్వు ఏం చేసినా దోషమే కదా. ఇంకా కొంతమంది ఉంటారు అజ్ఞానానికి పరాకాశ. ఏమే ఒకసారి నువ్వు ఎదురు రావే, ఇదేమిటిది అంటే మంచి శకునాన్ని మనమే నిర్ణయిస్తామా? శకునం అంటే అనుకోకుండా వచ్చేది కదా. మరి ఈవిడెవరు ఎదురెళ్ళడానికి? అన్ని సెంటిమెంట్లు, బూజులో బూజు, కలలో కళ, పిచ్చిలో పిచ్చి మనం పెంచుకున్నాం బాగా. దీనికి పరిష్కారం శివభక్తి కలిగిన వాడు నమశివాయ 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 నిరంతరం పంచాక్షర జపం మనస్సులో చేసేవాడు ఈ పరిణామాలు వేటిని లెక్కబెట్టాడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్బెట్టగాజాలునే. ఎవరు మనస్సులో నిరంతరం నమశివాయ నమశివాయ నమశివాయని అంటూ శొంటుతో సంబంధం లేకుండా మనస్సులో శివనామ జపాన చేస్తూ ఉంటారో వాడు ఏ గ్రహదోషాలని ఏ శకునాలని లెక్క పెట్టాడు. వాడిని ఏమీ చేయలేరు ఎవరు. ఇది చేసి చూడండి, మీకు అనుభవానికి వస్తుంది. అది ఓపిక లేకే మనం వీళ్ళందరి కాళ్ళు పట్టుకు తిరుగుతూ ఉంటాం. ఒక్క చోట కూర్చుని తిన్నగా నమశివాయ నమశివాయ మనస్సులో అనుకుంటే అయిపోయేదానికి అబ్బాయి లేదండి. చెయ్యి చూపేవాడు ఒకడు, కాళ్ళు చూపేవాడు ఒకడు, నెత్తి చూపేవాడు ఒకడు. ఆ గుడి చుట్టూ, ఈ గోపురం చుట్టూ, ఆ తీర్థం, ఈ యాత్ర, ఆ నోము, ఈ వ్రతము ఎన్ని పెంచేసుకున్నామో బాధరబంది కూర్చుని శివనామస్మరణ చెయ్యలేక. ఎందుకంటే దహనం కప్పగజాలునే శలభ సంతానంబు. అగ్ని భయంకరంగా మండుతూ ఉంటే జ్వలనజ్వాలికలో ఎనంగాని అందులో మిడతలు వెళ్ళి ఏం చేస్తాయంటే పడిపోయి చచ్చిపోతాయి. అలాగ శివభక్తి మహాసామ్రాజ్యంలో మన మనస్సు ఉంటే ఈ గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, కలలు, ఇవో విషాది భ్రమలు ఇవన్నీ కూడా రకరకాలన్నీ అందులో పడిపోతాయి, మాడి మసిపోతాయి. మన దగ్గరికి రావడానికి వాటికి ఎంత దమ్ము? ఎందుకని? భాగవతంలో ఉద్ధవుడితో కృష్ణ పరమాత్మ చెబుతాడు, ఉద్ధవా 3 మాటలు చెబుతున్నా గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఉన్నా నన్ను స్మరించయ్య. అస్తమానం నా ఎదురుగా కూర్చొని నన్ను ఇబ్బంది పెట్టక్కర్లేదు ధర్మ సందేహాల పేరు మీద. ఈ సాంగత్యం మంచిది కదయ్యా, ఎవరితో నేను ఊరికే నాతో ఉండాలని అనుకోకమ్మా. 3 మాటలు చెబుతున్నా గుర్తుపెట్టుకో. 1, నా గురించి ఎవరైనా ఒక్క మాట చెబితే 10 మందిలో నేను వాడి గురించి దేవలోకంలో చెబుతానయ్యా. వాడి ప్రచారం, వాడి పబ్లిసిటీ, వాడి వ్యవహారం నేను చూసుకుంటా.
నా గురించి చెబితే చాలు, ఎవరున్నారు ఎవరు లేరు, ఉన్నారుగా, ఎవరో అడిగారుగా చెబుతున్నాం. 2 ఉండని 20,000 మంది ఉండని ఒకటే మాట. 2 ఉన్నారు కదా వీళ్ళకి ఎందుకు చెప్పడం అని బద్దకించేది లేదు. 20,000 మంది ఉన్నారు అని ఏదో పెద్ద గొప్పగా అనవసరపు మాటలు చెప్పేది లేదు. ఏం చెప్పదలుచుకున్నామో అదే చెబుతాం. ఎంతమందికి వినే యోగం ఉందో భగవంతుడు చూసుకోవాలి, మనకేం సంబంధం. ఇలా ఉంటే హాయిగా ఉంటాం నిశ్చింతగా. ఎందుకని లేదా జనం రాలేదని మానేయడం, జనం రాకపోతే సభ ఏమిటండి, నేను చెప్పనండి ఎంతమందిని తీసుకొస్తానని తొట్టుగా తీసుకురావడానికి. ఎందుకు తీసుకురావాలి? ఈ తీసుకురావడం ఏంటి అసలు రాజకీయ సభల్లాగా? వారంతటా వారు వచ్చేవాడు వస్తారు, లేనివాడు లేదు. జనం రావడం రాకపోవడం అనేది కార్యకర్తలు చూసుకోవచ్చు, వచ్చేవాడు చూసుకోవచ్చు, కానీ వక్త పాల్గొనేవాళ్ళు చూసుకోవడం ఏంటండి? జనాన్ని ఎలా రప్పించాలి, దాంతోనే మొదలయ్యే సమస్తమైనటువంటి అవినీతి, కృత్రిమత్వం, కపటం, నాటకం, దాంతోనే మొదలయ్యే జనాన్ని రప్పించాలి. రప్పించడం ఏంటండి? వాడికి యోగం ఉంటే వస్తాడు, పోతే పోతాడు. మన ఉపన్యాసం వినడం వాడి యోగం, చెప్పడం మనకు అవకాశం. అందుకే నేను ఎప్పుడు ఈ 10 ఏళ్ళు క్రితం నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అనే మాట నోటమాట రాదు. ఖచ్చితంగా నాకు శివభక్తి ఉంది, నాకు ఆత్మవిశ్వాసం ఉంది. అది వారికి అవకాశం. నేను ఉపన్యాసం ఇవ్వడం, నేను అవధానం ఇవ్వడం, చేయడం, చూసేవాళ్ళకి అవకాశం, నాకు అవకాశం కాదు. అది ఎందుకు అవుతుంది? వారు పిలిచారు, నేను పెడుతున్నాను. నేనే పిలవమని చెప్పలేదే. ఖచ్చితమైన చాలా ఆనందంతో మాట్లాడుతున్నానమ్మా. నాకు అవకాశం కాదు, వారికి అవకాశం. మీరు కూడా ఇలాగే ఉంటారు, ఇంత ఆనందంగా ఉంటారు. శివభక్తి ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, పరమాత్మ విశ్వాసం ఉండాలి. కోల్పోకండి. మాటికి వారికి అవకాశం ఇచ్చిన వీరికి అవకాశం. వారెవరండి అవకాశం? వారికి అవసరం కొద్దీ మన పిలిచారు, మనం వెడతాం, దర్జాగా ఉంటాం. అక్కడ వినడం వారి అవకాశం అనబట్టే అలా మాకు అవకాశం. సాహిత్యం, సంగీతం అన్ని లోకు అయ్యాయి. ఒక సాహిత్యవేత్త మహత్తరమైన ఉపన్యాసం ఇస్తున్నాడంటే శ్రోతలకు అది అవకాశం, ఆయనకి ఎలా అవకాశం అవుతుంది? ఒక సాహిత్యవేత్తకు సంగీతం పాడేవాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి. అంచేత మిడతలు వెళ్ళి మంటల్లో పడి నాశనమైనట్టే శివభక్తి పరుణ్ణి ఈ నమ్మకాలు, పిచ్చి నమ్మకాలు ఏమీ చేయలేవు. అటువంటి శివుడికి, శివభక్తికి నమస్కారం. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే నవజీవన వేదం. సెలవు.